క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10 సంవత్సరాల్లో ఎంపీగా ఒక్క మంచి పనైనా చేశావా? అధికారుల్లోనూ కుల ప్రస్తావన తీసుకురావడం దిగజారుడు రాజకీయం కాదా? గాలివీడులో ఎంపీడీఓపై వైసీపీ నాయకులు దాడి చేయలేదనడం సిగ్గుచేటు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరో పని కూడా పూర్తి చేయలేదు ఎందుకు? బీటీ కాలేజీకి యూనివర్సిటీ జీవో ఇస్తే సరిపోతుందా? ఎంపీ మిథున్ రెడ్డిని మీడియా ముఖంగా నిలదీసిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. పిఎల్ఆర్ ప్రజాప్రతినిధులు పాలించే అర్హత లేదు. తంబలపల్లిలో ఒక్కరూ ప్రజల చేత ఎన్నుకోవడలేదు. 5 ఏళ్లు చెక్ పోస్టులు పెట్టి పెద్దిరెడ్డి పరిపాలన. తంబలపల్లి మండల సర్వసభ్య సమావేశం జరిపేదిలే. మీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవండి. తంబలపల్లి సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నిప్పులు. పవన్ కళ్యాణ్ దెబ్బకు విలవిలలాడుతున్న వైసీపీ. జగన్ కు పోటీగా ప్రజాక్షేత్రంలోకి పవన్ పర్యటన. గాలివీడు ఘటనతో అబాసు పాలైన వైసీపీ నేతలు. జగన్ స్వంత జిల్లాలో డిప్యూటీ సీఎం దూకుడు. దారుణ ఓటమికి తోడు కేసులతో బిక్కసచ్చిన వైనం. జగన్ పర్యటనకు పవన్ పర్యటనతో దారుణ దెబ్బ. అన్ని చోట్ల బలమైన భరోసా ఇస్తున్న పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత దాడికి పాల్పడలేదని టీడీపీ నాయకులు పోలీసులు పక్కా ప్రణాళికతో తమ పార్టీ వారిని వేధిస్తున్నారని ఆదివారం మదనపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడడంపై టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆర్జే వెంకటేష్ ఎంపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 10 సంవత్సరాల ఎంపీగా రాజంపేట పార్లమెంట్ ప్రజలు గుర్తుండిపోయే పని ఏదైనా ఒక పని చేశావా మిథున్ రెడ్డి అంటూ ఆర్జే ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాడికి గురైన ఎంపీడీఓను పరామర్శిస్తే నీకు కుల రాజకీయంగా కనిపిస్తుందా అని ధ్వజమెత్తారు. అధికారులపై దాడులను ఎంపీగా సమర్థిస్తారా అని ప్రశ్నించారు. కనీసం మీ పాలనలో చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరవలు పూర్తి చేయలేకపోయారని మళ్లీ ఏ మొహం పెట్టుకుని ప్రెస్ మీట్లు పెడుతున్నావని ఆర్జే విమర్శించారు. బీటీ కాలేజ్ యూనివర్సిటీ జీవో ఇస్తే చాలా అని నిలదీశారు. ఎంపీ మిథున్ రెడ్డి గారు నిన్న మదనపల్లికి వచ్చి మదనపల్లిలో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాడో ప్రజలందరికీ తెలుసు. గతంలో ఒక రౌడీ షీటర్గా ఉండి గంధపు చెక్కల స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉండి ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన గుర్తింపు కోసం ఈరోజు మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తుందని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గాలివీడికి వచ్చి కుల రాజకీయాలు చేస్తారని చెప్పి ఆయన విమర్శించాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎంతో ఉన్నతంగా ఒక సమస్య మీద స్పందించి వెంటనే ఒక దళితుడైన ఎంపీడీఓ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన పర్యటన చేసి ఉద్యోగస్తుల్లో నైతిక స్థైర్యాన్ని నింపాడు. అటువంటి సంఘటనను మీరు సమర్థిస్తున్నారా అని చెప్పి మేము మిథున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మిథున్ రెడ్డి గారు ఇంకా చెప్పారు, అభివృద్ధి జరగలేదు, మేము బీటీ కాలేజీకి 200 కోట్లు శాంక్షన్ చేస్తే యూనివర్సిటీ కాలేదు అని చెప్పారు. మీరు ఈ 200 కోట్లు ఏమి శాంక్షన్ చేయలేదు, కేవలం జీవో ఇప్పించారు. జీవో ఇప్పించినంతనే ఆ స్థలము 11 ఎకరాల స్థలం మీరు జీవో ఇప్పించేస్తేనే యూనివర్సిటీకి కావాల్సినటువంటి వసతులు అందులో సమకూరుతాయా లేదా అని చెప్పి విఘ్నులు ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు. ఈ రాజంపేట నియోజకవర్గానికి మీరు ఏం చేశారో మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో ఎంపీ సాయి ప్రతాప్ గారు ఉండగా కడప బెంగళూరు వయా మదనపల్లి రైల్వే లైన్ ఎంతో ఆయన కృషి చేసి పెళ్లిమరి దాకా లైన్ కూడా వేశాడు. మరి అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి రైల్వే లైన్ను కడప నుండి పులివెందుల మీదుగా బెంగళూరు మారుస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి మిథున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. తర్వాత వాటర్ గ్రిడ్ గురించి గొప్పగా చెప్పారు. మీరు వాటర్ గ్రిడ్ గురించి గొప్ప విషయాలు చెప్పాల్సిన పనిలే. మదనపల్లిలో చిప్పిలి దగ్గర ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు మరో కట్టాలని చెప్పి మీ ఎంపీ నిధుల నుండి డబ్బులు ఇచ్చి వాటిని పూర్తి చేయమని ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తే మీరు పెడచమని పెట్టారు. మీరు వాటిని పట్టించుకోలేదు. ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రాజంపేట నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో ఒక శాశ్వతమైన పని మేము ఇది చేశాము, ఇది సాధించాము, ఒక పెద్ద పరిశ్రమ మేము పెట్టించాము అని చెప్పుకునే దుస్థితి నీ దగ్గర లేకుండా పోయింది మిథున్ రెడ్డి గారు. మీకు ఆ చరిత్ర లేదు. అంతేకాదు ఇక మీరు చెప్పారు ఇదంతా కులపాలన అని. నిజానికి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1200 పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఉంటే
దాదాపు 780 పోస్టులను మీ సామాజిక వర్గానికి కట్టబెట్టింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్క దెబ్బకు రెండు పిట్టలనే సామెత విని ఉంటారు. సేమ్ టు సేమ్ అదే రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేసిన ప్లాన్ కు తలలు పట్టుకుంటుందంట ఆ పార్టీ. అసలేం చేయాలో తోచక ఆ పార్టీ నేతలు ఆలోచనలో పడినట్లు పొలిటికల్ టాక్. మనం ఒకటి తెలిస్తే ఇంకొకటి జరుగుతుండడం ఆ పార్టీకి రుచించడం లేదట. ఇంతలా పవన్ దెబ్బకు విలువలాడుతున్న పార్టీ ఏదో అనుకోవద్దు, వైసీపీనేనట. ఈ మాటలు అంటున్నది మాత్రం రాజకీయ విశ్లేషకులు. ఏపీలో ఎన్నికల అనంతరం మళ్లీ పుంజుకోవాలన్నది వైసీపీ ప్లాన్. అసలే 11 సీట్లనే దక్కించుకున్న వైసీపీకి ఊపిరిపోయాలని మాజీ సీఎం జగన్ ప్లాన్. అందుకే ఎన్నికల అనంతరం ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించిన జగన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తానున్నానంటూ భరోసా కల్పించారు. ఈ దశలో పోలీసులు స్పీడ్ పెంచి మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడే వారిని వదిలిపెట్టకుండా కేసులు నమోదు చేశారు. అందులో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఉండగా కొందరిని అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారు. ఇక సైలెంట్ గా ఉంటే కుదరదన్న అభిప్రాయంతో జగన్ కూటమిపై సమరశంఖం మోగించారు. కూటమి హామీలు నెరవేర్చలేదని వరుసగా నిరసనలు చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అంతేకాదు జనవరిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రతి బుధ, గురు వారాల్లో జిల్లాల్లో పర్యటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేసిన ప్లాన్ కి వైసీపీకి దిమ్మ తిరిగిందట. 4 రోజుల క్రితం జగన్ స్వంత జిల్లా కడపలో ఓ ఎంపీడీఓపై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడంతో పవన్ నేరుగా కడపలో పర్యటించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, చట్టరీత్యా శిక్ష పడేలా చూస్తామంటూ పవన్ హెచ్చరించారు. అంతవరకు ఓకే గానీ ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో ధైర్యం నింపేందుకు జిల్లాల పర్యటనకు రానున్నట్లు పవన్ ప్రకటించారు. అలాగే ఆయా జిల్లాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ ప్లాన్ వేశారు. ఇదే ఇప్పుడు వైసీపీకి అస్సలు రుచించడం లేదని టాక్. అసలే పార్టీని బలోపేతం చేసుకునేందుకు జగన్ జిల్లాల పర్యటనకు వస్తున్న సమయంలో పవన్ కూడా జిల్లాల పర్యటన సాగిస్తానంటూ చెప్పడంపై ఆ నేతలు సమాలోచనలో పడ్డారట. జగన్ పర్యటన సాగినా పవన్ పర్యటనతో ఆ ప్రభావం ఏమీ ఉండదన్న భావన రాజకీయ విశ్లేషకుల అంచనా. మొత్తం మీద పవన్ జిల్లాల పర్యటన సాగితే వైసీపీ పరిస్థితి ఏమిటన్నది మున్ముందు తెలియాల్సి ఉంది. జనాలను పక్కన నెట్టేసి ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకొని మండలాల్లో గద్దె ఎక్కిన వైసీపీ నేతలకు పరిపాలించే అర్హత ఎక్కడిదని నిలదీసిన తంబలపల్లె టీడీపీ సమన్వయకర్త సెట్స్ మల్లికార్జున్. తంబలపల్లె మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్న టీడీపీ కూటమి నేతలు. తంబలపల్లిలో చెలరేగిన రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు. తంబలపల్లె మండల సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ కూటమి నేతలు నేడిక్కడ అడ్డుకున్నారు. మండల ఎంపీటీసీలు, మండల అధ్యక్షురాలు అనసూయారెడ్డి తదితరులను సభ ప్రాంగణంలోకి రానియకుండా కూటమి నేతలు అడ్డుపడడంతో ఇక్కడ ఉద్రిక్త రాజకీయ వాతావరణం ఏర్పడింది. తమ హయాంలో వైసీపీ నేతలు మండలంలో ఇతర రాజకీయ పక్షాల నేతలెవరూ రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారని తంబలపల్లె టీడీపీ సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున మండిపడ్డారు. అసలు వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలను పక్కన నెట్టేసి ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకొని గద్దె ఎక్కిన మండల వైసీపీ నేతలకు మండల సమావేశాలు జరిపే అర్హత ఉందా అంటూ సీట్స్ మల్లికార్జున నిలదీశారు. వాళ్ళు ఎన్ని ఓట్లతో గెలిచినారో, ఎవరి మీద పోటీ చేసినా గెలిస్తే మేమే స్వాగతిస్తాం. కాబట్టి 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎవరు రాకూడదని చెక్ పోస్ట్ పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు ప్రజలతో ఎన్నుకోలేదు కాబట్టి మీరు ఎంపీపీ కానీ, ఎంపీటీసీలు కానీ, ఎండిఓ ఆఫీసులు మీటింగ్ పెట్టే అర్హత లేదని ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తి కానుంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి పాలన పైన ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఇదే అంశంపైన ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసిన రాబిన్ శర్మ టీం ఇప్పుడు గ్రాండ్ రిపోర్ట్స్ తో సిద్ధమైంది. ప్రభుత్వానికి అలర్ట్స్ ఇచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వంలోని రాబిన్ శర్మ సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం కొత్త ఆలోచనలను అమలు చేయనున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాలనలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ టీం సేవలను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అనే పేరుతో యువ టీంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం, లోటుపాట్ల గురించి నేరుగా ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఇప్పటికే ఇటువంటి బృందాలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం 25 మందితో టీం ఏర్పాటు చేయనున్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ఎంపిక చేస్తున్నారు. శిక్షణ అనంతరం ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు కేటాయిస్తారు. ఇక ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల అమలు విషయంలో రాబిన్ శర్మ కూటమి ప్రభుత్వానికి సహాయకారిగా పనిచేయనుంది. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు తెలుసుకొని సూచనలు సలహాలు ఇవ్వడానికి కొత్తగా ఒక టీం పనిచేయనుంది. రాబిన్ టీంలో కీలక సభ్యుడు సెంతన్ స్థానంలో నియమితుడైన అనంత్ తివారీ నేతృత్వంలో ఈ కొత్త బృందం ప్రభుత్వానికి సహాయకారిగా పనిచేయనుంది. దీనిని పార్టీ తరపున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని మంత్రులందరి వద్ద నియమించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఇప్పటికే పలు మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు 7 నెలల పాలన దాదాపు పూర్తి కానుండటంతో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అనూహ్య విజయానికి సహకరించిన రాబిన్ శర్మ టీంను ఇప్పుడు తిరిగి రంగంలోకి దించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పబ్లిక్ మూడ్ పైన ఈ టీం నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. కొన్ని అలర్ట్స్ ఇచ్చింది. దీంతో వీరి సేవలను కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. మదనపల్లిలో అంబేద్కర్ భవన నిర్మాణం పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని సబ్ కలెక్టర్ కు వినతి. ఉన్నత అంశంతో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించి తలపెట్టిన అనంతరం కోర్టు కేసుల్లో కూడా భవన నిర్మాణానికి అనుమతులు అందించాయని బహుజన్ సేవ పునీత్ నేడిక్కడ పేర్కొన్నారు. బహుజన సేన పునీత్ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లిలో కోట్లాది రూపాయలు విలువైన స్థలం కమ్యూనిటీ హాల్ కొరకు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సహదేవ మరియు ఎస్సీ వెల్ఫేర్ డివిజన్ ప్రెసిడెంట్ చిన్నప్పలు అప్పటి సబ్ కలెక్టర్లను అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించామని కోరడం జరిగిందన్నారు. స్థానిక రెడ్డప్ప నాయుడు కాలనీ సర్వే నెంబర్ 328లో సుమారు 8 కుంటల భూమిని కేటాయించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 25 లక్షల రూపాయల నిధులను భవన నిర్మాణం కోసం మంజూరు చేశారు. మంజూరు చేసిన నిధులతో నిర్మాణం పనులు ప్రారంభించి బేస్మెంట్ వర్క్ నిర్మాణం పూర్తి చేసుకున్న అంబేద్కర్ భవన్ స్థలం తనకు చెందినది అని ఓ ప్రైవేట్ వ్యక్తి కోర్టు కేసు వేయడం జరిగిందని వివరించారు. 2018లో ఆ భూమి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు చెందిందని కోర్టు కేసు కొట్టివేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి మళ్లీ పనులను ప్రారంభించాలంటే ఆ భూమికి సర్టిఫికేట్ మంజూరు చేస్తే ఎస్సీ కార్పొరేషన్ వారు నిలిపేసిన నిధులను తిరిగి భవన నిర్మాణానికి కొరకు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. 2018 నుండి అనేక మార్లు సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఇతర అధికారులను కలిసి సమస్యను వివరించినా స్పందించడం లేదన్నారు. జిల్లా హోదా కలిగిన మదనపల్లిలో ఈ రోజుకి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. విషయాన్ని గమనించి అంబేద్కర్ భవన నిర్మాణం పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నామని పునీత్ స్పష్టం చేశారు. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం ఆ మేరకు వామపక్షాలు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజ్యాంగం మీద గానీ అంబేద్కర్ మీద గానీ గౌరవం లేదని, అందుకే అంబేద్కర్ పట్ల ఆయన అగౌరవంగా మాట్లాడారని అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరమైన, అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల నిరసనలో భాగంగా మదనపల్లి పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అవమానకరమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెళ్లిబికిన, నిరసనలు వెల్లువెత్తిన అమిత్ షా గాని, ప్రధాని నరేంద్ర మోడీ గాని ఇందుకు బాధ్యత వహించడానికి గాని, దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు గాని సిద్ధపడకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజ్యాంగం మీద గాని అంబేద్కర్ మీద గాని గౌరవం లేదని, అందుకే అంబేద్కర్ పట్ల ఆయన అగౌరవంగా మాట్లాడారని అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి మనువాద, మతోన్మాద భావజాలం ప్రమాదకరంగా మారిందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో దళిత, గిరిజన మహిళలపై దుర్మార్గమైన దాడులు, అవమానాలు జరుగుతున్నా ఏమాత్రం మాట్లాడని ప్రధాని మోడీ అమిత్ షాను వెనకేసుకురావడం దుర్మార్గమన్నారు. ఈ తరహా ధోరణులు, పెత్తందారీ పోకడాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాజ్యాంగబద్ధంగా లభించిన కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి అమిత్ షా తప్పుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, రాజాబాబు, రమణ, ఆఫ్రిద్, లతీఫ్, సిపిఐ నాయకులు తిరుమల, దేవా, ఆటో యూనియన్ నాయకులు అంజాద్, ప్రసాద్, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ ఫలాల సాక్షిగా ఈరోజు పార్లమెంటులో అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి బీజేపీ పాలకులు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పి కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు, భిన్న మతాలను, భిన్న కులాలను ఐక్యంగా ఉండి సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్ర ఫలాలను కూడా ధ్వంసం చేయాలని చెప్పి ఈ దేశాన్ని మత దేశంగా మార్చాలనేటటువంటి కుట్రలు నిర్వహిస్తా ఉన్నారు. ఆ కుట్రల్లో భాగంగానే ఈ రోజు ప్రతిపక్షాలు గాని
లేకపోతే భారత ప్రజానికం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని ఆయన దేశానికి చేసినటువంటి కీర్తిని కొనియాడుతూ ఉంటే వరించలేని ఓరవలేనటువంటి ఈ బీజేపీ పాలకులు ఈ రోజు అంబేద్కర్ ను అవమానించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. అంబేద్కర్ జపం ఒక చేస్తూనే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ఏమైనా దేవుడా అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు. మీరు దేవుణ్ణి కొలిస్తే స్వర్గానికి పోతారనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడటం అంటేనే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించినట్టుగా యావత్ భారతదేశం భావించింది. ఈ రోజు చాలా మందికి భారత ప్రజలకి కోటాను ఉన్నటువంటి దళితులకి, గిరిజనులకి, బహుజనులందరికీ కూడా ఈ రోజు దేవుడిగా ఉన్నటువంటి అంబేద్కర్ ని అవమానించినటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని అధికారంలో ఉన్నటువంటి అమిత్ షా దీన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి దాన్ని ఖండిస్తూ నరేంద్ర మోడీ వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాలుగా సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీలు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమిత్ షా చేసినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి కర్తవ్యంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలి. ఈ బీజేపీ ఒకవైపున మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇంకొక వైపున ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి కుట్రలు చేస్తా ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ భారతదేశ సమగ్రతని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. అందుకనే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజలారా ఆలోచించండి. ఈ ద్వంద్వ స్వభావంతో భారతదేశాన్ని మత చిచ్చురేపెట్టి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఈ దేశాన్ని సమగ్రతని ధ్వంసం చేయాలనుకున్నటువంటి ఈ బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మతోన్మాద శక్తుల్ని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకని అందరూ కూడా వామపక్షాలతో కలిసి రావాలని సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 సంవత్సరాల్లో ఎంపీగా ఒక్క మంచి పనైనా చేశావా? అధికారుల్లోనూ కుల ప్రస్తావన తీసుకురావడం దిగజారుడు రాజకీయం కాదా? గాలివీడులో ఎంపీడీఓపై వైసీపీ నాయకులు దాడి చేయలేదనడం సిగ్గుచేటు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరో పని కూడా పూర్తి చేయలేదు ఎందుకు? బీటీ కాలేజీకి యూనివర్సిటీ జీవో ఇస్తే సరిపోతుందా? ఎంపీ మిథున్ రెడ్డిని మీడియా ముఖంగా నిలదీసిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. పిఎల్ఆర్ ప్రజాప్రతినిధులు పాలించే అర్హత లేదు. తంబలపల్లిలో ఒక్కరూ ప్రజల చేత ఎన్నుకోవడలేదు. 5 ఏళ్లు చెక్ పోస్టులు పెట్టి పెద్దిరెడ్డి పరిపాలన. తంబలపల్లి మండల సర్వసభ్య సమావేశం జరిపేదిలే. మీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవండి. తంబలపల్లి సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నిప్పులు. పవన్ కళ్యాణ్ దెబ్బకు విలవిలలాడుతున్న వైసీపీ. జగన్ కు పోటీగా ప్రజాక్షేత్రంలోకి పవన్ పర్యటన. గాలివీడు ఘటనతో అబాసు పాలైన వైసీపీ నేతలు. జగన్ స్వంత జిల్లాలో డిప్యూటీ సీఎం దూకుడు. దారుణ ఓటమికి తోడు కేసులతో బిక్కసచ్చిన వైనం. జగన్ పర్యటనకు పవన్ పర్యటనతో దారుణ దెబ్బ. అన్ని చోట్ల బలమైన భరోసా ఇస్తున్న పవన్ కళ్యాణ్. క్షణక్షణం పోరాటం, కనం కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.